వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. చూడండి, ఈ డ్రెస్ వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ అండి. ఆన్లైన్లో ఆర్డర్ చేశారంట. ఒక కస్టమర్ దీన్ని ఆల్ట్రేషన్ కోసం నాకు ఇచ్చారు. బిగినర్స్కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. ఇలాంటి డ్రెస్సులు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో అర్థం కాదు, చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలి అనేసి కొంచెం ఓపిక చేసుకొని ఈ పని మీరు చేశారంటే డ్రెస్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అండ్ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఒకసారి చూడండి, ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి 5 or 6 వరకు ఉంది. అండ్ నెక్ కూడా చాలా పైకి ఉందండి. ఇలా స్కర్ట్స్ వచ్చేసి కూడా చాలా కిందికి జాయింట్ వచ్చి వాళ్ళకి టైట్గా అన్కంఫర్ట్గా ఉంది అట్ట. ఇప్పుడు నెక్ని డీప్ చేయమన్నారు, బ్యాక్ నెక్ని. అండ్ హ్యాండ్స్ పొడవు కూడా చాలా ఎక్కువగా ఉంది. షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఇంకా ఆ లేస్ ఎంత అయితే వచ్చిందో అంత హ్యాండ్స్, నెక్, ఆ స్కర్ట్ మొత్తం ఇది వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం తీసుకొని సెట్ చేసి ఇమ్మన్నారు. షోల్డర్ వచ్చేసి 5 ఉందండి. మామూలుగా అయితే 3 అలా పెట్టుకుంటాం కదా. నేను ఇది వచ్చేసి ఇంకా మొత్తం 3 వరకు కాకుండా ఒక 3.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం మామూలుగా పెట్టుకుంటాం కదా, 6 inches వరకు పెట్టుకోవాలి. ఇక్కడ ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలండి. ఆ షేప్కి డ్రా చేసుకొని ఇలా హ్యాండ్ జాయింట్ వచ్చినా పర్లేదు. ఇది ఇంకా అలాగైతేనే సెట్ అవుతుందండి, లేకపోతే మళ్ళీ చిన్న సైజ్కి రావాలంటే చాలా కష్టము. ఇలాగా మనం ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. అక్కడ హ్యాండ్ జాయింట్ అనేది మనకి కిందికి వెళ్ళిపోతుంది, కనిపించదు పైకి అంతగా. ఇలా ఒక రౌండ్ ఆర్మ్ రౌండ్ని ఇలా డ్రా చేసుకొని ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలి. ఇలా 3.5కి ఒక మార్క్ పెట్టుకొని వాళ్ళ షోల్డర్ ఎంతైతే ఉందో అంత ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకొని ఈ షోల్డర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి రిటర్న్ పెడితే కూడా తీసుకోరండి. అలాంటప్పుడు ఇంకేం చేయలేము, దీన్ని ఆల్టరేషన్ చేసుకొని వేసుకోవడమే ఉత్తమం అండి. అయితే నెక్ డీప్ చేయాలి కదా, ఫ్రంట్ ఓకే అన్నారు, బ్యాక్ నెక్ డీప్ చేయాలి. దానికోసం ఇలా షోల్డర్ని ఇంకా తీసేయండి. పైన కుట్లు వేస్తే మాత్రం అస్సలు సెట్ అవ్వదు. ఇంకా షోల్డర్ మొత్తం ఇలా స్టిచ్చెస్ తీసేసి నెక్ ఎంత డీప్ కావాలో అంత డ్రా చేసుకోండి. నేను వచ్చేసి 7 inches వరకు ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఆ లైన్ని డ్రా చేస్తున్నాను. ఇలాగా మొత్తమే సెట్ అవ్వకపోవడం కన్నా ఇది కొంచెం ఇలా చేస్తే అన్నా వేసుకోవడానికి బెటర్గా ఉంటుంది కదా అనేసి వాళ్ళు ఇలాంటివి నాకు ఒక 2-3 అలా ఇచ్చారు. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ పని. హ్యాండ్ కూడా లేస్ మట్టికే షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఆ పైన ఉన్న హ్యాండ్ని వచ్చేసి నేను ఇలా నెక్ కోసం ఇలా హెమ్మింగ్ కోసం మీరు ఎలా అయితే బ్లౌజ్కి జాయింట్ చేసుకుంటారో నేను అలా ఒక 2 inches వెడల్పు తీసుకొని ఇలా ఫోల్డ్ చేయడం కోసమని ఇలా జాయింట్ చేస్తున్నాను. దీన్ని ఇలా రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి, అది మంచిగా ఫోల్డ్ అవ్వడానికి. దీన్ని ఇప్పుడు అటువైపుగా చిన్నగా ఫోల్డ్ చేస్తూ ఒక కుట్టు వేసేయాలి. ఇలాగా మనం ఏదైతే జాయింట్ చేసామో ఆ క్లాత్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి ఇలాగా లైనింగ్ వైపుగా స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ అనేది హ్యాండ్కి సగానికి వచ్చేసిందండి అసలు. అందుకని వాళ్ళకి వేసుకోవడానికి అలా ఇష్టపడక ఇలా ఆల్టరేషన్ చేస్తున్నారు. మీ దగ్గరకు కూడా ఇలాంటి డ్రెస్లు ఎప్పుడో ఒకసారైనా ఇలా వస్తూ ఉంటాయి. కొత్త వారికి అయితే ఇది ఎలా చేయాలో అసలు తెలియదు కదా. ఒకసారి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా సెట్ అవుతుంది మీకు డ్రెస్ అనేది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అవసరమవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. డ్రెస్ మొత్తం స్టిచ్చెస్ విప్పే పని లేదండి, ఓన్లీ హ్యాండ్స్ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా విప్పేసి జాయింట్ మళ్ళీ మెజర్మెంట్ ప్రకారము మనం కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి, అంతే. ఇప్పుడు హ్యాండ్స్ కోసము ఇలా ప్లెయిన్ క్లాత్ పైన
ఈ లేస్ ఉంది కదా దాన్ని నేను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఫుల్ హ్యాండ్స్ కావాలనుకుంటే ఫుల్ అలానే పెట్టేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం క్లాత్ తక్కువ పడితే నేను ఇలా కొంచెం జాయింట్ వేసి హ్యాండ్స్ని ఇలా జాయింట్ చేసేసాను. ఆర్మ్ రౌండ్ ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని అంత స్టిచ్ ఇలా వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకొని అండ్ ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి, నడుము లూజ్ కూడా చూసుకొని ఇలా మనం ఇంకా ఎలాగైతే ఆల్టరేషన్ చేసి ఇస్తామో వాళ్ళకి అలాగా ఆల్టరేషన్ చేసి ఇవ్వాలి. ఇలాగా ఆ స్కర్ట్స్ కూడా కొంచెం పైకి ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టిచ్ వేసుకోవాలండి. స్కర్ట్స్ వచ్చేసి చాలా కిందికి ఉన్నాయన్నారు వాళ్ళు. ఓకే అండి, ఎంత పెద్ద డ్రెస్నైనా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇలా మనం అనుకున్న సైజ్కి ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.